రాజన్న ఆలయ ప్రధాన గర్భాలయం మండప భాగాన్ని మెరుగుపరిచి దాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో గుడిని విస్తరిస్తారు. దేవాలయంతో పాటు పురాణ నేపథ్యం ఉన్న ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా మొత్తం 35 ఎకరాల పరిధిలో వివిధ పనులను చేపడతారు. చాళుక్యుల కాలం నాటి రాజన్న ఆలయ విస్తరణ కూడా అదే నిర్మాణ శైలిలో జరగనుంది. ఇప్పుడున్న ప్రాకారాలను విస్తరించి మరో 2 ప్రాకారాలను నిర్మిస్తారు. స్వామివారి కోనేరు, కళ్యాణకట్ట, కోడెమొక్కులు చెల్లించే దారి, గుడికి దూరంగా ఉన్న అన్నదాన సత్రం, వసతి గృహాలు ఇలా అన్ని ఒకే సముదాయంలో ఉండేలా నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే దశల వారీగా విస్తరణ పనులు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. వేములవాడ ఆలయ విస్తరణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 15 నుంచి భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు, అభిషేకాలు, అన్న పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాకారాలు లోపల మండపాలకు సంబంధించినటువంటివి అన్నీ కూడా స్వయంగా చూసి వాటి అనుమతి తీసుకొని జూన్లో టెండర్ల ప్రక్రియను ప్రారంభం చేసి ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆలయ పునర్నిర్మాణం జరిగే క్రమంలో ఏకాంతంగా స్వామివారికి సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించేటువంటి ఏర్పాట్లు తాత్కాలికంగా అక్కడ ఏమేమి అవసరమైనట్టు కూడా చర్చ జరిపి వాటి కూడా దేవాదాయ శాఖ ద్వారా వాటిని కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.